టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఈ గుట్టను చూపెట్టి అమాయక ప్రజల కాడ కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. సో భవ్యశ్రీ వెంచర్స్, మీ కళలకు మా సహకారం. పాపం మీ కళలకు మా సహకారం లేదు, వాళ్ళ కళలకు మీ సంహారం లాగుంది. అనోజ్ శ్రీదేవి, భవ్యశ్రీలో పెట్టుబడి పెట్టండి, భాగ్యవంతులు అవ్వండి. ఇగో ఈ కొటేషన్ చూడు. కొంచెం అన్న ఒక మహిళ అయ్యుండి తిట్టలేకపోతుందిలే కానీ ఫోన్ ఎత్తితో స్విచ్ ఆఫ్. మన దగ్గర కందికొండ దగ్గర 1+1 ఆఫర్ నడుస్తుంది. తీసుకోండి, పిల్లగాళ్ళ చదువులకైనా ఉపయోగపడతాయి అంటే మేము తీసుకున్నాం. దీంట్లో 556 ప్లాట్లు అమ్మారండి. ఇవాళ 556 మంది బాధితులు అనేది ఇక్కడ ఆర్తనాదాలతో ఉంది. బానోతు శ్రీదేవి, బానోతు భవ్య, బానోతు శేఖర్ బాబు వీళ్ళండి ఈ రియల్ ఎస్టేట్ మోసాలతోనే పోలేదు. కులం ఉంటే ఏమన్నా చేయొచ్చని ఒక ధైర్యమా, లేకపోతే మీ కుల పెద్దలు మీ వెనకాల ఉన్నారని ధైర్యమా? బానోత్ శేఖర్ బాబు, నీకు నిజంగా సిగ్గు సరం ఉంటే దా కమ్మోరా. ఆ రకంగా మాకు హోం మంత్రి దగ్గర నుంచి కానీ మంత్రుల దగ్గర నుంచి కానీ నీ వెనకాల ఉన్న మంత్రులు ఎవరా చూద్దాం. అంటే టిష్యూ టేక్ చెట్లు ఇచ్చాడు. టిష్యూ టేక్ చెట్లు చుట్టుకొలత కోస్తే ఎన్ని మీటర్లు వస్తుంది అనేది కూడా పెట్టిండు. ఇక్కడ మళ్ళీ ఒక గెస్ట్ హౌస్ కడతానని చెప్పి బిల్డింగ్ గెస్ట్ హౌస్లు ఇచ్చాడండి. ఇక్కడ చెట్టు కాయ ₹1,00,000 ఉంటుందంటండి. ఈ కాయను ఇక్కడ పంచి మీకు ఇస్తానని మీ ఆరోగ్యాలను కాపాడుతా అని చెప్పేసి అన్నట్టు మాటలు చెప్పాడండి. ఇక్కడ ఉన్న 566 మందికి మీరు న్యాయం చేయకపోతే మీకు కరెక్ట్ మొగుడు మా టచ్ స్టూడియోనే అవుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మనం మైబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరిపేడ బంగ్లాలో ఉన్నటువంటి కందికొండ గ్రామంలో ఉన్నాం. ఈ కందికొండ గ్రామంలో అతిపెద్ద భారీ భూ కుంభకోణం జరిగింది అంటానికి ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈ భూ కుంభకోణం ఏ విధంగా జరిగింది, ఈ భూ బకాసురులు ఎవరు అనేది చాలామంది బాధితులు, సుమారు 556 మంది బాధితులు 15 కోట్లు పైగా నష్టపోయిన వాస్తవం ఇప్పుడు మనం చూస్తున్నాం. 1 కాదు 2 కాదు, దగ్గర 15 కోట్లు. ఈ 15 కోట్లు ఏ విధంగా స్కామ్ చేశారు, ఈ 15 కోట్లు ఎవరు తిన్నారు, అసలు ఈ అమాయకపు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు అనేది ఈరోజు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ అసలు ఒక చిన్న గుట్టని చూసుకుంటే కనుక మొత్తం గుట్టే ఇదంతా. ఈ గుట్టను చూపెట్టి అమాయక ప్రజల కాడ కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. సో అసలు వీళ్ళకి ఏ విధంగా ఈ భూ కుంభకోణం జరిగింది, అసలు ఈ భూ కుంభకోణం వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటిది, అసలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎవరు సూత్రధారులు, దీని వెనకాల అసలు ఎవరు నడుస్తున్నారు, వీళ్ళకి ఏం చెప్పి మోసం చేశారు అనేది కూడా టోటల్గా ఈరోజు వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో మీ పేరండి? బండారు శ్రీనివాసరావు. బండారి శ్రీనివాసరావు. ఎక్కడ ఉంటారు మీరు? మా తిరుమలపాలెం మండలం కొక్కిరేని గ్రామం. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం మట్టి గుట్టలే ఉన్నాయి, రాళ్ళ గుట్టలే ఉన్నాయి. అసలు మీకు ఏం చెప్పి ప్లాట్లు అమ్మారు? మీకు ఎన్ని లక్షలు పెట్టి ఇక్కడ ప్లాట్లు కొన్నారు? 5 లక్షలు పెట్టి కొన్నామండి. 5 లక్షలు పిల్లగాళ్ళ చదువుల కోసం అని కొన్నాము. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పారు, ఇక్కడ రోడ్డు పడుతుంది, డెవలప్ చేస్తాం 5 అని చెప్పి, మొక్కలు వేపిస్తాం 5 అని చెప్పి అనగానే మేము కొన్నాం. ఓకే. ఏ వెంచర్ అంటే ఇది? భవ్య వెంచర్. పట్టుకోండి ఇది. సో భవ్యశ్రీ వెంచర్స్, మీ కళలకు మా సహకారం. సో ఇది వెంచర్ పేరు చూసుకుంటే కనుక భవ్యశ్రీ వెంచర్స్ అంట, భవ్యశ్రీ ఎస్టేట్స్. మీ కళలకు మా సహకారం. పాపం మీ కళలకు మా సహకారం లేదు, వాళ్ళ కళలకు మీ సంహారం లాగుంది. కనీసం కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలాంటి రాళ్ళని చూపెట్టి అమాయకమైన ప్రజల్ని వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం కొన్న భూముల్ని మీరు ఇట్లా ప్లాట్లని మీరు ఇంత దారుణంగా మోసం చేశారు అని అంటే కడుపుకు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో మీకే తెలియాలి. సో మీరు ఎట్లా, మీకు ఇక్కడ ప్లాట్లు ఉన్నాయని ఎట్లా తెలిసినాయి? మాకు ఒక ఏజెంట్ చెప్పాడు. ఏజెంట్ చూపెట్టారు. ఓకే. ఏమని చెప్పారు ఫస్ట్ మీకు? ఇక్కడ పలానా దగ్గర కందికొండ దగ్గర 1+1 ఆఫర్ నడుస్తుంది, తీసుకోండి, పిల్లగాళ్ళ చదువులకైనా ఉపయోగపడతాయి అంటే మేము తీసుకున్నాం. ఓకే. ఇంకా ఎంత? 5 లక్షలా? 5 లక్షలు అండి. 5 లక్షలు పెట్టి అన్నారు. ఏం చెప్పారు ఫస్ట్ మీకు అమ్మేటప్పుడు? ఇక్కడ వెంచర్లో ఉంది అని చెప్పి అన్నారు, అంతే వచ్చేసినాం. ఓకే. చూడలేదా మీరు ఫస్ట్ వచ్చినప్పుడు? అయితే ఇక్కడ వర్క్ నడుస్తుంది, అప్పుడు నడుస్తుందిగా, పర్వాలేదు డెవలప్ అయిద్ది అని చెప్పి అని తీసుకున్నాం. లేకపోతే ఇట్లా మోసం జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఏమంటున్నారు బాధితులు కానీ, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కానీ? మాకు ఏదైందని చెయ్యాలి. ఓకే. ఈ మోసం ఇప్పుడు ఎవరు దీనికి? శ్రీదేవి భవ్యశ్రీ దీనికి ఎవరైతే ఈ వెంచర్స్ కి ఓనర్స్ వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు శ్రీదేవి కాల్ చేశారా? కాల్ చేసి ఎత్తట్లేదు. ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మరి ఎట్లా? మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్? ఎట్లా గట్ట పోలీసు వాళ్ళ ద్వారా అయినా ఎట్లయినా మాట్లాడు. ఓకే. మీరు కూడా కట్టారా?
మేము కూడా కట్టామండి. ఎంత కట్టారు మీరు? మేము 2 లక్షలన్నర. 2 లక్షలు. ఎన్ని గజాల ప్లాట్ కొన్నారు? మొత్తం 5 ప్లాట్లు కొన్నామండి. 2 లక్షలు. 5 ప్లాట్లు, 1 కాదు 2 కాదు, 5 ప్లాట్లు. 5 ప్లాట్లు. 5 ప్లాట్లు అంటే ఒక్కడిని కాదు, ఆ, మా వాళ్ళకి ఇప్పి తీసుకున్నారు. ఓకే. అసలు ఫోన్ ఇప్పుడు ఇదంతా మోసపోయారు అని మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత ఇప్పుడిప్పుడే తెలుతుందండి, 2-3 నెలల నుంచి. 2-3 నెలల అంతకు నుంచి. మునుపు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు మీరు? 2022 కొన్నామండి. 2022 అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మరి మీరు ఎవరిని సంప్రదించలేదా? పోయి నా ల్యాండ్ నాకు ఇప్పియండి. లేదు, మా ఈ సెట్లు వేస్తానండి ఫస్ట్. ఓకే. ఆ సెట్లు వేస్తానంటే దాని ద్వారా వచ్చిన మీకు 10 సంవత్సరాల తర్వాత మీకు ల్యాండ్ వాపస్ మీకు ఇచ్చేస్తాం, ఈ లోపల వచ్చిన లాభం చెరిసగం ఓకే. ఏం చెట్లు వేస్తా అన్నారు? మలబార్ చెట్లు ఏమి వేస్తున్నాను. మలబార్ చెట్లు, శ్రీగంధం, ఇక్కడ చూపెట్టినట్టు ఇవేనా? టిష్యూ టేక్ చెట్లు, పండ్ల మొక్కలు. ఇక్కడ చూస్తే అసలు పండ్లు కాదు కదా, కనీసం గడ్డి మొక్క కూడా మొలసేటట్లేదుగా. అప్పటి నుంచి అసలు అయిపోలేరండి, ఎవరు కనపట్టలేదు, రావట్లేదు. మరి మీరు ఈ మధ్యలో ఎవరిని కలవలేదు? ఇక ఎవరు కలిస్తే ఫోన్ చేస్తే ఎత్తట్లేదండి. ఓకే. సమాధానం ఇట్లా. ఓకే, మాట్లాడదాం దీని గురించి. మీరండి, మీ పేరు? నా పేరు వీరభద్రం అండి. ఇక్కడ భవ్యశ్రీ ఎస్టేట్స్ ఇక్కడ ఏ రకంగా జరిగిందని అంటే, మీరు వెనకాల చూస్తున్నటువంటి గుట్ట ఏదైతుందో, ఈ గుట్ట ఇప్పుడు ఈ మొత్తం 26 ఎకర్స్ ల్యాండ్ని కన్వర్షన్ చేసాము, ప్లాట్లకి మార్చడం కోసం అని చెప్పి కస్టమర్లకి అమ్మారండి. ల్యాండ్ కన్వర్షన్ చేసామని చెప్పేసి అమ్మిన తర్వాత ఈ గుట్ట ఏదైతుందో ఈ గుట్టని తీసేసేసి 20 అడుగుల లోపల నుంచి గుట్టను తీస్తామని చెప్పేసి మాకు అబద్ధపు మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, దురుద్దేశపూర్వకంగా మమ్మల్ని ఈ గుట్ట మొత్తం తీసేసేసి అంతా క్లీన్ చేసి టిష్యూ టేకు చెట్లు వేసి ₹1,00,00,000 ఆదాయం అనేది మీకు రాబోతా ఉంది. టిష్యూ టేకులు వేస్తాము, రోడ్లు వస్తాయి, స్తంభాలు వేస్తుంటాము, చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంటాము, బోర్లతో నీళ్లు పెడుతుంటాము, సెక్యూరిటీ ఇస్తామని చెప్పి ప్లాట్లను అమ్మారండి. 1+1 కింద ఈ ప్లాట్లను అనేది అమ్మారు. 1+1 ఒక ప్లాట్ కొంటే ఇంకొక ఫ్లాట్ ఫ్రీ. ప్లాట్ ఖరీదు ₹5 లక్షల అని చెప్పి ఈ గుట్టను చూపించి అమ్మారండి. ఈ గుట్ట మీరు అప్పుడు మేము మోసపోవడానికి ప్రధాన కారణం, ఈ గుట్టలో అప్పుడు జేసీబీలు టిప్పర్లతోనే వర్క్ నడుస్తుంది. జేసీబీ పైన అంగులు క్రియేట్ చేశారు, జేసీబీ టిప్పర్లతోనే వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ మొత్తం చూసి మేము ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా, అంతే అయిపోతుంది అని చెప్పేసి మేము కొనుక్కున్నాము. దాదాపు 26 ఎకరాలలో దీంట్లో 556 ప్లాట్లు అమ్మారండి. ఇవాళ 556 మంది బాధితులు అనేది ఇక్కడ ఆర్తనాదాలతో ఉంది. ఈ 556 మందిలో అనేక మంది ఆడపిల్లల పిల్లల కోసం, కట్నాలు ఇవ్వటం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, చదువుల కోసం ఈ రకంగా వీళ్ళని మాటలు నమ్మి మేము కొనుక్కోవటం అనేది జరిగింది. అసలు ఈ గుట్ట ఎప్పుడు తీయాలి? 2022లో రిజిస్ట్రేషన్ చదివితే ఇలా 2026 4 సంవత్సరాలు అయిందండి. ఈ గుట్ట ఎప్పుడు తీస్తారు ఏందనేది చాలా ప్రశ్నగా ఉంది. ఇవాళ మేము మైబాద్ ఎస్పీ గారిని కలవటం జరిగింది, అదేవిధంగా సిఏ గారిని కూడా కలవటం జరిగింది. మేము కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది. దయచేసి మీ మీడియా ద్వారా మేము కొట్టుకుంది ఈ వెలుగుని, ఈ మోసాన్ని బానోతు శ్రీదేవి, ఎవరైతే భవ్యశ్రీ ఎస్టేట్స్ ఓనర్స్ ఉన్నారో, బానోతు శ్రీదేవి, బానోతు భవ్య, వీళ్ళిద్దరూ ఇది అనేది స్కామ్ అనేది చేయడం జరిగిందండి. బానోతు శ్రీదేవి, బానోతు భవ్య, వీళ్ళిద్దరూ ప్రధానంగా ఈ స్కామ్ అనేది చేయడం జరిగింది. మాకు 556 ప్లాట్లు అనేది అనేక మందికి అమ్మటం జరిగింది. అనేక మంది పేదవాళ్ళు 5 లక్షలకు ప్లాట్ వస్తుందని చెప్పి అనేక ప్రాంతాల నుండి, ఈ మైబాద్ జిల్లా కాదు, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్, మంచిర్యాల నుండి అనేక మంది ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఈ బానోతు శ్రీదేవి, బానోతు భవ్య, బానోతు శేఖర్ బాబు వీళ్ళండి ఈ రియల్ ఎస్టేట్ మోసాలతోనే పోలేదు. వీళ్ళు గోల్డ్ స్కాములు చేశారు. ప్లాట్ కొంటే గోల్డ్ ఫ్రీ అని చెప్పేసి చేశారు, ట్రేడింగులు చేశారు, హార్స్ ట్రేడింగులు చేశారు. వీళ్ళ యొక్క నేచరే మోసపూరితమైనటువంటి నేచరు. ఇది మాకు ఈ మధ్య కాలంలో తెలుస్తుంది, గతంలో మాకనేది తెలియదండి. ఈ మధ్య కాలంలో వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు అనేది ఈ మధ్య కాలంలో బయటపడ్డాయండి. వీళ్ళ యొక్క నేచర్ రియల్ ఎస్టేట్ మోసాలతోనే పోలేదు. దయచేసి మీ మీడియా ద్వారా మేము వేరుకుంటుంది, ఈ గుట్ట అనేది వాళ్ళ ద్వారా తీయించేసి లీగల్గా, అది కూడా లీగల్గా తీయించి మా ప్లాట్లను మాకు డెవలప్మెంట్ చేసి మా ప్లాట్లు మాకు ఇస్తే సరిపోతుందని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్లాట్ నెంబర్లు ఇచ్చారండి. ప్లాట్ నెంబర్ ప్రకారమే ఈ మ్యాప్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారండి. ఈ మ్యాప్ ఏదైతుందో సేమ్ ఈ మ్యాప్ ప్రకారం. మొత్తం గుట్ట లేదంటే మట్టి గుట్టలు, మొత్తం చెట్లు తప్ప ఏం లేదు. ఏ రకంగా ప్లాట్లు డివైడ్ చేసి ఇచ్చారంటారు? మొత్తము వీళ్ళు GPS ద్వారా మొత్తము సర్వే చేసుకొని భూమిని దాని ప్రకారం వీళ్ళు మ్యాప్ క్రియేట్ చేసి మమ్మల్ని నమ్మబలికి ల్యాండ్ కన్వర్షన్లు చేసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేశారు. మేము ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నవి రోడ్డు ఈ గుట్ట అనేది తీస్తున్నారు కాబట్టి, గుట్టలు తీస్తున్నారు, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కాబట్టి అంతా సక్రమంగానే ఉంటుందని చెప్పి మేము నమ్మాము. మమ్మల్ని ఆ రకంగా నమ్మబలికారు. సో చూసుకుంటే బానోతు శ్రీదేవి
భవ్యశ్రీలో పెట్టుబడి పెట్టండి, భాగ్యవంతులు అవ్వండి. ఇగో ఈ కొటేషన్ చూడు. కొంచెం అన్న ఒక మహిళ అయ్యుండి తిట్టలేకపోతుండే కానీ భవ్యశ్రీలో పెట్టుబడి పెట్టి భాగ్యవంతులు అవ్వడమేమో కానీ రోడ్డును పడేలాగా చేసినావు. 100% వాళ్ళందరినీ దగ్గర 566 ప్లాట్లు ఒక్కరికి కూడా ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా, ఒక్కరికి కూడా ఒక పొజిషన్ ఇవ్వకుండా 566 మంది కాడ నుంచి దగ్గర 15 కోట్ల పై దాకా వసూలు చేసి ఇప్పుడు నువ్వు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. ఈ లెక్కను చూసుకుంటే పైపెచ్చుగా మేము ఫోన్ చేస్తే అండి, మీరు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు, మేము ఎస్టీలము ఈ రకంగా బెదిరిస్తున్నారండి. ఫోన్లు లిఫ్ట్ చేయరు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఎస్టీ అయితే ఏమైనా కొమ్ములు ఉన్నాయా? మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో లేరు వాళ్ళు. ఎస్టీ అయితే గనక తప్పులు చేసినా గానీ మీకు చట్టం సపరేట్గా ఉందా? ఇవే ఇలాంటి వాళ్ళు చేయబట్టే మీ ఇలాంటి గిరిజన మహిళలు అనే బోర్డు ఒకటి పెట్టుకొని నిజంగా నష్టపోయిన వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుంది. ఏమనంటే కులాన్ని అడ్డు పెట్టుకోవడం. కులం ఉంటే సరిపోద్దా? కులం ఉంటే గడ్డి తింటావా? కులం ఉంటే ఏమన్నా చేయొచ్చు అని ఒక ధైర్యమా? లేకపోతే మీ కుల పెద్దలు మీ వెనకాల ఉన్నారని ధైర్యమా? రా, దమ్ముంటే రా, ఈ ఫీల్డ్కి రా, నువ్వు అమ్మిన ప్లేస్కే రా. నీతో పాటు 566 మంది ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి మాట్లాడు. ఇప్పుడు మీరు ఫోన్ చేశారా? నెంబర్ ఉందా? ఏమది ఉందండి. నాకు ఒకసారి నెంబర్ ఇవ్వండి, నీ ఫోన్. 81-878. ఎవరిది ఇది? శ్రీదేవి. రికార్డా? శ్రీదేవి. సో చూద్దాం, ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తిద్దో స్విచ్ ఆఫ్. ఏముందిగా 15 కోట్లు దొబ్బుంటావు, స్విచ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఏసీ రూమ్ లో బండి ఉంటావు. వాళ్ళ హస్బెండ్ పేరు ఉంటుందండి, నెంబర్ అది కూడా చేయండి. 73-866 80-116. వీడెంత పెద్ద దొంగనో. చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. సో ఇక ఏమనాలి, ఇక్కడ క్లారిటీగా క్లియర్ గా అర్థమైపోతుంది మీరెంత పెద్ద దొంగలు అనేది. ఇక్కడే అర్థమవుతుంది. మొగుడు పిల్లలు ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరి సంఖ నాకుతున్నారు. ఇలాంటి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇంత మండు తండలో వీళ్ళ ఫ్లాట్లు పోయి 10 మందికి సమాధానాలు చెప్పుకోలేక పెట్టుబడి పెట్టండి, భాగ్యవంతులు అవ్వండి కానీ పెట్టుబడి పెట్టి మమ్మల్ని భాగ్యవంతులు చేయాలని పెట్టుకోవాల్సింది నువ్వు. ఇదా ఇంత దారుణమా? కొంచెమన్నా నీకు బుద్ధి, తినేది తిండి అయితే నువ్వు ఒక మనిషి పుట్టుక పుట్టుంటే ఇంత నీచమైన పని చేసుండు. ఒక ఆడపుట్టుక పుట్టి అసలు దగ్గర చూడండి, ఈ వీడియో చూస్తున్న దగ్గర ఈ 566 మంది రిజిస్ట్రేషన్స్ చేశారంట. రిజిస్ట్రేషన్ చేసి మా ప్లాట్లు మాకు ఉన్నాయి అని చెప్పి లాకర్లో పెట్టుకొని కూర్చున్నారు పాపం పేపర్లు. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ప్లాట్ లేదు, ఏం లేదు. మరి రాళ్ళు తప్ప ఇక్కడ ఏమీ కనపడట్లే. అసలు ఈ ప్లాట్లు వీళ్ళదో కాదో కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎవరిదో ప్లాట్ వీళ్ళ పేరు మీదకి ఎక్కించి వీళ్ళని మోసం చేశారని కొత్త డౌట్లు వస్తున్నాయి. సో చూడండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 566 మంది ఉన్నారో అందరూ కథలు రాండి. ఇంట్లో కూర్చుంటే మీకు న్యాయం జరగదు. ఒకళ్ళు 4-5 ఫైట్ చేస్తే కాని పని ఇది. 15 కోట్ల స్కామ్ జరిగింది అని అంటే, ఈ రోజు ఇంత మారుమూల గ్రామంలోనే ఇన్ని కోట్ల స్కామ్ చేశారంటే సిటీలో ఉండి ఎన్ని కోట్ల స్కామ్ చేస్తున్నట్టు. ఇప్పుడు కొత్త బిజినెస్ ఏదో కొత్త అవతారం కూడా ఎత్తిందంట, ఏదో ట్రేడింగ్ అవతారం ఎత్తిందంట. ఈయన పేరేం పేరు? బానోత్ శేఖర్ బాబు. నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, నువ్వు ఒక మనిషికి పుట్టుంటే ఖమ్మం అని కూడా తెలిసింది. నీది ఖమ్మం వాస్తవ్యుడు అని కూడా తెలిసింది. సో ఎక్కడున్నా కానీ నిన్ను పోలీసులు వదలరు, మా మీడియా వదలదు. నువ్వు వచ్చి వీళ్ళకి న్యాయం చేసి ఇదంతా క్లీన్ చేసి ఏదైతే నువ్వు రిజిస్ట్రేషన్ చేసావో ఆ రిజిస్ట్రేషన్లో ఇచ్చిన నెంబర్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఆ నెంబర్లు అలర్ట్ చేసి నువ్వేమైనా చేసుకో. అంతే తప్ప ఇట్లా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వీళ్ళని అన్యాయం చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటుంటే కనుక ఊకునేది లేదు. బరాబర్ నువ్వు ఎక్కడున్నా బయటకు గుంజుతుంది. 100% మా మీడియా జర్నలిస్ట్ మిత్రులు ఇలాంటి పేద ప్రజల కోసం మేమందరం ఫైట్ చేస్తాం. నువ్వు ఏడున్నా ఏ మూలకుండా గుంజకుండా నిద్రపోవు. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కాడికి కూడా మా మీడియా కూడా పోవడం జరిగింది. దీన్ని 100% ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తాం. ఆయనకి పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, మాకు అందరూ తెలుసు. మేము అందరిని మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఆ రకంగా మాకు హోం మంత్రి దగ్గర నుంచి కానీ మంత్రుల దగ్గర నుంచి కానీ అంత మాకు ప్రాబల్యం ఉంది. మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే కంటెంట్ తో ఉంటాడు. నీ వెనకాల ఉన్న మంత్రులు ఎవరా చూద్దాం, ఏ మంత్రులు ఉన్నారు? ఆయన చాలా మాకు సర్కిల్ ఉంది, మేము అంతా ప్రభావితం చేసుకోగలుగుతాం అందరిని అని చెప్పేసి అని ఆ రకంగా చూస్తుంటాడండి. ఆయన చాలా పెద్ద మెయింటైన్ చేసే మనిషి. కొంచెం దయచేసి మాకు సహాయం చేయగలరు. నువ్వు వేసుకరా. నువ్వు దమ్ముంటే ఎవరిని వేసుకొస్తావు? కాంగ్రెస్ మినిస్టర్లను వేసుకొస్తావా, లేకపోతే బీఆర్ఎస్ మినిస్టర్లను వేసుకొస్తావు? ఎవరిని వేసుకొస్తావు? వేసుకరా, చూద్దాం. పేద ప్రజల్ని కాదని ఎవరి వైపు మాట్లాడతారో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసం పోరాడే ప్రభుత్వం అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా మంచిది. తొందరగా వీళ్ళకి సెటిల్మెంట్ అయిపోయింది.
ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ గనక నువ్వు ఉంటే నీకు 100% పోయే కాలం దగ్గర వస్తుంది. నువ్వు ఇది వార్నింగ్ అనుకుంటున్నావు, హెచ్చరిక అనుకుంటున్నావు, ఏమైనా అనుకో, నువ్వు ఎక్కడున్నా సరే 500 మంది మూకుమ్మడిగా నీ మీద దాడి చేస్తారు దొరకపోతే గనక. ఈ రోజుతో ఇన్ని సంవత్సరాలు ఓపిక పెట్టారు, ఇవాళ చేస్తావా రేపు చేస్తావా, నా ఓపిక నశించింది వీళ్ళకి. సో ఇవాళ ఫస్ట్ అడుగు ముందుకేసారు. ఈ నలుగురితో స్టార్ట్ అయిన ఒక అడుగు రేపు పొద్దున్న 400 మంది అవుతారు. అది బాగా గుర్తుంచుకో. ఈ వీడియో నువ్వు చూస్తే గనక ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఈ పొజిషన్కి తీసుకొచ్చి గుట్టలు క్లియర్ చేసి వాళ్ళ ల్యాండ్లు వాళ్ళకి, డబ్బులు కూడా కాదు వాళ్ళకి భూమే కావాలి. భూమి ఏ పేరుతో అయితే నువ్వు రిజిస్ట్రేషన్లు చేసినావు అదే పేర్ల మీద వాళ్ళ చేతిలో వాళ్ళు నువ్వు భూములు పెట్టకపోతే కనుక బిడ్డ నీ సంగతి ఏందో మేము చూసుకుంటాం. ఓకేనా? మీరండి, మీ పేరండి? మీ పేరండి? కృష్ణ అండి. కృష్ణ. కొన్నారా ల్యాండ్? కొన్నారా? నేను కూడా కొన్నాను బట్టి. ఎంత పెట్టుకున్నారు? 10 లక్షలు 3 ప్లాట్. ఎక్కడ మీరు ఉండేది? ఇల్లందు. ఇల్లందు నుండి ఇక్కడ దాకా వచ్చి కొన్నారా? మరి ఏం చెప్తాం, మరి అందరు కొత్త తక్కువ రేట్ మేము అనుకున్నాం. అసలు ఇల్లందులో ఎక్కడ లేనట్టు ఇక్కడ ఎందుకు కొన్నారు మీరు? మరి 17 యాక్ట్ కదా, ఇది రిజిస్ట్రేషన్ అయ్యాడు కదా. ఓకే. అట్లా. సో అక్కడ 17 యాక్ట్ నడుస్తుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్. ఇప్పుడు జనాలు అందరూ బాగా వచ్చారు, సరే మనం అనుకున్నాం, మనం కూడా అట్లా పెట్టినాం. సరే లక్షలు కూడా పెట్టి 4 లక్షలు లాస్ అయినాయి మనకి కూడా. ఓకే. అంటే పోయినాయి. ఇక నమ్మినాం, ఏం చెప్తాం మరి, అట్లా నమ్మించి మోసం చేశారంటారు. అసలు ఎట్లా మీకు ఈ పరిచయం, ఎట్లా ఇక్కడ ఈ వెంచర్లు ఉన్నాయి ఇక్కడ? ఫ్రెండ్స్ ఇక వాళ్ళతోనే వచ్చేసినాం అన్నమాట. ఓకే. ఈ మధ్యలో ఏమన్నా కలిసారా వీళ్ళని? చిచ్చాపు చేత మాట్లాడు. స్విచ్ ఆఫ్. ఇప్పుడు భవ్యశ్రీ అంటే ఎవరన్నా? భవ్యశ్రీ అంటే ఎవరు? వాళ్ళ బిడ్డ నెంబర్ ఉందా? బిడ్డ నెంబర్ కూడా లేదు. బిడ్డ తల్లి చేసింది. బిడ్డ తల్లి ఇద్దరే. మీరు డబ్బులు ఎవరి చేతికి ఇచ్చేటోళ్ళు? శ్రీదేవికి ఇచ్చేది. శ్రీదేవి చేతికి ఇచ్చేటోళ్ళు ఎప్పుడైనా. ఈ శేఖర్ బాబు పట్టించుకుంటాడు కదా? శేఖర్ బాబు నడిపించింది కానీ అడ్మినిస్ట్రేషన్ సాక్షి పెట్టాడు, ఆమె డబ్బులు ఇచ్చినా ఆమె ఇచ్చేసింది. ఓకే. మీతో ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ గా? 3 years బ్యాక్ మాట్లాడింది. 3 సంవత్సరాల కిందట మాట్లాడింది. 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు మాట్లాడలేదు. ఫోన్ లిఫ్ట్ చేయరు, వాళ్ళ ఫోన్ కలవదు ఫస్ట్. ఓకే. ఇక వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైనా ఉన్నారన్నాగా నాకు ఆ ఇంటికి పోతే వాళ్ళ బామర్దులు ఉంటారు, మాకు సంబంధం లేదని చెప్తారు. ఈ రకంగా ఉంది. హైదరాబాద్ లో ట్రేడింగ్ చేస్తున్నారని తెలిసింది. ఒకసారి ఇది పట్టుకోండి, మీ రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లీగల్ గా మళ్ళీ ఇది చూసుకుంటే గనక బానోత్ శ్రీదేవి చూడండి, ఒకసారి జూమ్ చేయండి. బానోత్ శ్రీదేవి, బానోత్ శ్రీదేవి వస్తాయి, అన్నీ వస్తాయి, అన్ని ఫోటోలతో సహా బయట పెడతా. ఇప్పుడు ఏదో అనుకోకుండా ఈ స్కామ్ జరిగింది అని వీళ్ళందరూ చూస్తుంటే చూసి ఏదో ఒకటి తీద్దాం వీడియో అన్నట్టున్నా కానీ విత్ ప్రూఫ్స్తో సహా నీ ముందు పెడతా. వీళ్ళు షూరిటీ ఎవరండి దీనికి? వీళ్ళు సాక్షులు లచ్చిరాము ఒకరు, గాలి నారాయణ. షూరిటీ వీళ్ళు ఏందన్నట్టు వీళ్ళు మార్కెటింగ్ చేసేది. సాక్షిగా వచ్చారు రిజిస్ట్రేషన్ టైం. ఇప్పుడు మీకు మరి మీడియేటర్స్ గానీ వీళ్ళు ఎవరు ఏం రెస్పాండ్ కావట్లేదా? అసలు మాకు వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళు అసలు మెయిన్ వాళ్ళే రెస్పాండ్ కావట్లేదు. ఎవరు పోయినా చివరికి శేఖర్ బాబు, శ్రీదేవి, భవ్య దగ్గరికి వెళ్ళాల్సిందే కదండి. అసలు మెయిన్ రెస్పాండ్ కాదు పాపం. మీడియేటర్స్ మాత్రం ఏం చేస్తారు? మెయిన్ వాళ్ళే అవైలబిలిటీ. ఇంత లీగల్ గా ఇంత పగడ్బందీగా నువ్వు రిజిస్ట్రేషన్లు చేయించి ఒక గవర్నమెంట్ ని మోసం చేసి పక్కా మ్యాప్స్ తో ప్లాట్ నెంబర్లు ఇచ్చి 412, 412, 413 లింక్ డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. లింక్ డాక్యుమెంట్లు ఇచ్చి ఇదంతా చేసి మరి ఏం పోయే కాలం వచ్చింది? ఇంత పగడ్బందీగా నువ్వు గవర్నమెంట్ తో సహా మోసం చేసినవి. ల్యాండ్ కన్వర్షన్ చేశారండి. 6 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు 7 ఎకరాలు మొత్తం 26 ఎకరాలు ల్యాండ్ కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. విత్ ల్యాండ్ కన్వర్షన్ ఏం పోయే కాలం వచ్చింది? ఈ అన్ని పనులు చేసి కూడా అంత లీగల్ గా నువ్వు అంత ఫార్వర్డ్ లీగల్ గా మ్యూటేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మ్యూటేషన్ అయిపోతే ప్లాట్ అయిపోయినట్టే. ఇది ఎట్లా ఉండాలి? మ్యూటేషన్ అంటే ప్లాట్ మ్యూటేషన్, ప్లాట్ ఫిజికల్ గా ఉండాలి కదా. మాకు ఫిజికల్ ఏది గుట్ట తప్ప ఏం లేదు, రాళ్ళ బొందలతో ఏం చేసుకోవాలి. అసలు సబ్ రిజిస్టర్ కూడా ఇంత పగడ్బందీగా రిజిస్ట్రేషన్లు చేయించిన తర్వాత కూడా అసలు ఏమీ లేకుండా ఇది ఫామా? వాళ్ళకి ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఫర్మ్ ఏది? భవ్యశ్రీ పేరు మీద. భవ్యశ్రీ ఎస్టేట్స్ పార్ట్నర్ డీటెయిల్స్ ఆఫ్ ఫర్మ్. శ్రీదేవి బానోత్, భవ్య బానోత్ ఇద్దరు డాటర్ అండ్ మదరా, తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి బాగా మోసం చేశారుగా జనాల్ని. లేడీస్ అయితే ఏం చేయలేరులే. లేడీస్ అయితే మేము మళ్ళీ ఎస్టీ గిరిజన మహిళ నీలాంటి వాళ్ళ వల్లే మీ ఎస్టీ మహిళలకి మా ఆయని మచ్చ. పాపం వాళ్ళేమో మాకు గుర్తింపు రావాలని ఫైట్ చేస్తా ఉంటే మీలాంటి వాళ్ళేమో ఆ గుర్తింపు చెడుపుకుంటూ పోతారు. ఎందుకు? ఆ పుట్టుక పుట్టి నీ వెనక ఎవడైనా నీ కమ్యూనిటీకి సంబంధించిన ఎస్టీ వాళ్ళు రావాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచిస్తారు. బట్ నువ్వు అదే చూసి రెచ్చిపోతున్నావు అంట, బెదిరిస్తావు. ఏం చేస్తావు?
ఏం చేస్తావు బెదిరిస్తే? వస్తారా, వచ్చి చంపుతారా? మా అంటే సస్తా ఇవాళకి 2వ రోజు, వీళ్ళు చేస్తే వాళ్ళ కొడుకులు ఫైట్ చేస్తారు. పోరాటం మాత్రం ఆగదుగా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంట్ డీటెయిల్స్, పార్ట్నర్షిప్ డీడ్ అసలు ఉందా? ఐదన్నా క్యాన్సిల్ చేసి పారిపోయారు ఎటోళ్ళు అటు. ఉందా ఐదన్నా ఫాము, లేకపోతే క్యాన్సిల్ చేసుకున్నారా? హైదరాబాద్ ఉంటున్నారని తెలిసింది. అడ్రస్ యాడ్ ఉంటున్నారు. హైదరాబాద్ పోయి మంచిగా విలాసవంతమైన జీవితం, గుర్రాల రేసింగ్ చేసుకుంటూ, ట్రేడింగ్ చేసుకుంటూ, గోల్డ్ ఆఫర్లు అంట. 10 ఎకరాలు కొంటే 10 తులాలు బంగారం, ఎకరం కొంటే 10 తులాలు బంగారం. ఏం బంగారమా లేకపోతే బిస్కెట్లా అవి? అసలు చూస్తే నీ గురించి కొంచెం దోమితేనే ఆశ్చర్యం వేసిందంటే, ఇంత పెద్ద స్కామర్ని మా చుట్టూ ఖమ్మం నియోజకవర్గంలో ఉంచుకుంటూ ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతం, అసలు ఇక్కడ దాకా వచ్చేదాకా కూడా కాదు ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయని వీళ్ళు చెప్పేదాకా కూడా నలవదు. ఈ గుట్ట మొత్తం చూసి ఏదో మైనింగ్ క్వారీ అనుకున్నా కానీ కన్వర్షన్ ప్లాట్లు అని తెలిసింది. నాలా కన్వర్షన్ ప్లాట్లు ఎట్లయినా అర్థం కావట్లే. కమర్షియల్ అగ్రికల్చర్ ల్యాండ్ని నాలాలోకి మార్చుకొని నువ్వు అంతా లీగల్గా చేసుకొని వీళ్ళ పొజిషన్ వీళ్ళకి వేయడానికి నీకేం నొప్పి వస్తుంది? ఏం బాధ వస్తుంది? అమాయక ప్రజలే పాపం తెలిసేదలోకి ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారని చెప్పి హైదరాబాద్ దుబ్బేసినావు. స్టార్ట్ అయింది నీకు. ఈ దెబ్బతో నువ్వు రావడమా, మేము నీ కాడికి రావడం, ఏదో ఒకటి జరిగిద్ది. చూసుకుంటే కనుక చూడండి వీళ్ళ కండిషన్స్. ఫ్లాట్ అలాట్మెంట్ ఈ రోజు గడువు తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా లేదా రద్దు చేసుకునే ఏడల అప్పటి వరకు చెల్లించిన మొత్తం 50% ఇవ్వబడినంట. వెంచర్లో టిష్యూ టేక్ మొక్కలు మొత్తం ఆదాయంలో కస్టమర్స్కి 70%, కంపెనీకి 30%. అసలు టిష్యూ కాదు కదా, ఆఖరికి టిష్యూ పేపర్ కూడా లేదు. టిష్యూ టేక్ ఏమో కానీ టిష్యూ పేపర్లు కూడా లేవు. ఈడ మొత్తం ఏదో ఎడారిలో ఉన్నట్టుంది ఇక్కడ. దీని మీద 70% ఏదో 100% నువ్వే దొబ్బినావుగా. ఇప్పుడు కస్టమర్స్కి టిష్యూ టేక్ చెట్లు కట్టింగ్ టైంలో వచ్చే ఆదాయం 70%, రాళ్ళు తప్ప ఏం లేవు. అసలు ఇంత పచ్చబద్దాలా? రాళ్ళే టిష్యూ టేక్లు ఉందండి. నాకు తెలిసి మీరు అట్లే కనపడరు వాళ్ళకి పిచ్చోళ్ళలాగా. రాళ్ళే టిష్యూ టేక్లు. లీజ్ అగ్రిమెంట్ 10 సంవత్సరాలు ప్లాంటేషన్ పూర్తయి అసలు లెక్క ప్రకారం చూసుకుంటే ఈ ల్యాండ్ ఒకటే కాదు, నువ్వు ఏ కమిట్మెంట్ ఇచ్చినావో చెట్లు నాటి ఆ డబ్బులతో సహా వీళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఆ డబ్బులు కూడా ఇవ్వాలి ఈ ల్యాండ్తో పాటు. అదే నువ్వు జెన్యూన్గా బిజినెస్ చేస్తుంటే ఇదే టేక్ చెట్ల మీద వీళ్ళకి ఎంత లాభం వచ్చేది? ఇదే టేక్ చెట్ల మీద వచ్చిన లాభంతో అయినా బతికేటోళ్ళు కదా. ఇవాళ ఒకళ్ళు మీరు దేనికోసం కొన్నారు ల్యాండ్? పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువులకి. పాపం రూపాయి ఆయన చూస్తే ఆయన వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం కష్టపడతాడు? ఒక్కటి కాదు 2 కాదు 5 ఫ్లాట్లు కొన్నాడంట. ఎంత గట్టుంటాయి, ఎంత సఫర్ అయ్యాలి ఇప్పుడు. మీరండి 3 ఫ్లాట్లు దేనికోసం కొన్నారు? ఇక మనం అదే తక్కువ రేట్ అవుతుంది పిల్లల కోసం కొన్నాం. లాస్ట్ ఒక్కొక్కల ఆశల మీద నువ్వు ఒక్కొక్కల ఆశలతో నువ్వు ఆడుకున్నావు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీకెందుకు? మీ కళలు మా సహకారం అని పెట్టినావు. పాప వాళ్ళ కళల్ని మొత్తం బొంద చేసినాడు. వాళ్ళ కళలకు మా సహకారం అయిపోయిందండి. వాళ్ళ కోట్లు సంపాదించుకోవడానికి మా సహకారాలు అయిపోయినాయి. దాదాపు ఒక 15 కోట్లు 555 ప్లాట్లు చిల్లరమ్మాడు. 556 ప్లాట్లు 5 లక్షల చొప్పున చేశాడు. ఒక 15 కోట్లు పైన డబ్బులు వేసుకొని పోయారు. మాకు అట్లా నష్టం వచ్చి మళ్ళీ పైపెచ్చు ఇన్ని కోట్ల డబ్బులు వచ్చి మళ్ళీ మాకు నష్టం వచ్చిందని చెప్తారంట లాజిక్. శేఖర్ బాబు మా అయితే ఒక 3 లక్షలు ఎకరం, ఇంకో 3 లక్షలు 4 లక్షలకు కొని ఉంటాడండి ఆ టైంలో. అంతే కొని ఉంటాడు. కన్వర్షన్ కి 1 లక్ష రూపాయలు అయి ఉంటాయి. మా దగ్గర నుంచి కోట్లు డబ్బులు పెట్టాడు. ఈ గుట్ట తీయలేదు. ఎప్పుడు చూసినా దీని మీద టిప్పర్లు, జేసీబీలు పని నడిచేది. వెంచర్ అమ్ముతున్నంత కాలం తీస్తున్నా అంటే మేము కూడా ఇది నమ్మేది. అసలు కనీసం ఎంత దారుణం అంటే ఒక్క మూల కూడా ఎక్కడ కూడా ఒక హద్దురాయి కూడా లేదు. కనీసం ఇది ఒక వెంచర్ లాగా కూడా లేదు. మరి ఇంత నెగ్లెన్సా? లోపల 20 అడుగులు లోపల నుంచి తీసేసి మట్టి పొడుపుతాం అని చెప్పారు. లోపల 20 అడుగుల లోపల నుంచి తీస్తాం. సింబాలిక్ గా చెప్పిండు 20 అడుగుల్లోంచి తోమి మీ ఆశలని దాంట్లో బొందబెడతా అన్నట్టు. మమ్మల్ని అందరినీ దాంట్లో వేసి బొందబెట్టేటట్టు ఉన్నాడు. ఇక్కడ జరిగింది అది. సో చూడు మళ్ళీ ఈ అందగాడు మళ్ళీ భవ్యశ్రీ ఎస్టేట్స్ లో ఈ ప్లాట్లు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది, ఇందులో కొన్నటువంటి ప్లాట్లు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు బయటికి రండి. మైబాద్ మన మరిపేడ బంగ్లా సిఐ గారిని, మైబాద్ ఎస్పీ గారిని కలవండి. మీ పేపర్లు తీసుకొని వచ్చి మీరే వచ్చి మీరు కేసులు పెట్టండి. అందరూ బయటికి రండి. ఎవరు కూడా లాలుచి పడుకోకుండా ఈ గుట్ట తీసేదాకా పోరాటం చేసి మేము మన ప్లాట్లను మనం తీసుకుంటే రేపటి రోజున ఇక్కడ భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మీరు పోరాటంలో ప్రతి ఒక్కళ్ళు ముందుండాలి. మేము బయటకు వస్తే మాకేదో అవుతుందని కాదు, మీరందరూ బయటకు వస్తే వాడికేదో అవుతుందని వాడొచ్చి ఇక్కడ గుట్లు తీసి రాళ్ళు బాదాలి. దాన్ని చేయండి. పోరాడితేనే
ఈ ప్లాట్ల అనేది మనకు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి పోరాడండి. ఇందులో చూడండి అండి, టిష్యూ టేక్ చెట్లు ఇచ్చాడు. టిష్యూ టేక్ చెట్లు చుట్టుకొలత వస్తే ఎన్ని మీటర్లు వస్తుంది అనేది కూడా పెట్టిండు. ఇక్కడ మళ్ళీ ఒక గెస్ట్ హౌస్ కడతానని చెప్పి బిల్డింగ్ గెస్ట్ హౌస్లు ఇచ్చాడండి. ఇక్కడ గెస్ట్ హౌస్లు కడతానని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ చుట్టొచ్చు. ఫారెన్ నుంచి పళ్ళ మొక్కలు తీసుకొస్తానని చెప్పి ఇచ్చాడండి. ఫారెన్ నుంచి పళ్ళ మొక్కలు. అర్థం కాలేదు. అమెరికా నుంచి మామిడి చెట్టు అంటండి. మామిడికాయ ఇండియాలో ఉండదట, అమెరికాలో ఉంటదట. ఈ ఒక్క చెట్టు కాయ ₹1,00,000 ఉంటదంటండి. ఈ కాయను ఇక్కడ పంచి మీకు ఇస్తానని మీ ఆరోగ్యాలను కాపాడుతా అని చెప్పేసి అన్నట్టు మాటలు చెప్పాడండి. కృష్ణ గారు అప్పుడు చెప్పింది అంతే కదండి, ఏమండి? అంత చెప్పింది కదా. ఈ పండ్ల మొక్కలు అవి ఇండియాలో మొక్కలు కాదండి, ఫారెన్ నుంచి తీసుకొచ్చి మొక్కల్ని గెస్ట్ హౌస్లు పెట్టి పెడతానని చెప్పేసి చెప్పాడండి. డబ్బులతో వాడు ఫారెన్ అసలు ఫారెన్ లో పెట్టేసేసి ఈ రకంగా మమ్మల్ని అందరూ. బయ్యారం ఇక్కడ 15 కిలోమీటర్లు ఉందండి. ఈ నుంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ 15 కిలోమీటర్ల దూరంలో ఉందని పెట్టాడు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కూడా వాడుకొని ఉండడు. బయ్యారం స్టీల్ ప్లాంట్ మేము చేస్తున్నాం అని మొత్తం ఇట్లా ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టిండు. దయచేసి మీ టచ్ స్టూడియోస్ ద్వారా, రాకేష్ గారి ద్వారా, మీ ద్వారా తెలియజేస్తుంది. మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా, మాకు మీడియాలో అందరికీ తెలిసే విధంగా మాకు చూసి దీంట్లో న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము చేతులు జోడించి మీ అందరిని కోరుకుంటున్నాం. 100% మీరు వీడియో చూస్తే గనక మీరు మోసపోయామని చెప్పి పక్కన వాళ్ళు చూస్తే నవ్వుతారేమో, పక్కన వాళ్ళు ఏమో అనుకుంటే మీకే నష్టం. అట్లెట్లా మోసపోయినావు, ఇట్లెట్లా మోసపోయినా పక్కన వాళ్ళు 100 మంది 100 రకాలుగా అంటారు. మీకు న్యాయం జరగాలంటే మీరే ముందుకు రావాలి. మీరు ఏ రోజు వచ్చినా సరే వీరభద్రం గారిని కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులను ఎవరిని కన్సల్ట్ అయినా సరే దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తారు. మా ఛానల్కి ఫోన్ చేసినా మంచిదే. మీకు గనక నిజంగా జెన్యూన్గా మోసపోయిన వ్యక్తులు అయితే మీకు న్యాయం చేయడం కోసం మా టచ్ స్టూడియో పనిచేస్తుంది. మా టచ్ స్టూడియో మీకోసం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా రాండి, బయటికి రాండి. అందరూ బయటకు వస్తేనే మీ ప్లాట్లు మీకు వస్తాయి. ఈరోజు ఆ గుట్టను చూసి మీరు భయపడొచ్చాము, ఫైట్ చేసినా ఏం రాదు, వాడు వెనక మినిస్టర్లు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో అని చెప్పుకొని తిరగవచ్చు. కానీ అన్యాయం చేసే వాళ్ళ వెనక ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఉండదు. వాళ్ళకి సపోర్ట్ చేయరు. మీరందరూ ఏకమైతే వాళ్ళు సచ్చినట్టు మీకు న్యాయం చేసేలాగా పోరాడుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క 566 మెంబర్స్ అందరూ రండి. ఒకవేళ ఈ భూమి మీద మీకు ఇంకేమైనా మోసం జరిగితే వాళ్ళు కూడా రండి. అంతే తప్ప ఇంట్లో కూర్చొని నేను వీడియో చూసినా, షేర్ చేసినా, లైక్ కొట్టుకున్నా, నాకు కూడా నష్టం జరిగిందని కామెంట్ పెడితే సరిపోదు. అందరూ కలిసి రాండి. మీకోసం మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా భవ్యశ్రీ ఎస్టేట్స్ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ వీడియో మీరు చూసినా, మీ దాకా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ న్యాయం చెయ్యండి. వచ్చి మీరు ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. మీరు ఇక్కడ దేవుడి ఫోటో కూడా పెట్టుకున్నారు, కనీసం ఈ అమ్మవారి భయమైనా మీకు ఉండాలి. మీరు నమ్ముకున్న దేవత భయమైనా మీకు ఉండాలి ఇలాంటి పేద ప్రజల్ని మోసం చేయడానికి. సో భవ్యశ్రీ ఎస్టేట్స్ మీకు చెప్తున్నా, బానోత్ శ్రీదేవి కానీ, భవ్య కానీ, లేదంటే శేఖర్ బాబు కానీ, వీళ్ళందరూ కూడా మీకు ముందే చెప్తున్నా, ఫ్యామిలీ స్కామర్స్ కావచ్చు, ఫ్యామిలీ దొంగలు కావచ్చు, లేకపోతే మీ వృత్తి ఇది కావచ్చు. మిమ్మల్ని చాలా చోట్ల నుంచి అందరు తప్పించి ఉండొచ్చు, లేకపోతే ఎవరు సరైన మొగోడు మీకు దొరకపోవచ్చు. ఇప్పుడు చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, ఇక్కడ ఉన్న 566 మందికి మీరు న్యాయం చేయకపోతే మీకు కరెక్ట్ మొగుడు మా టచ్ స్టూడియోనే అవుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. సో ఒకవేళ ఈ భవ్యశ్రీ ఎస్టేట్స్కి సంబంధించిన వ్యక్తులు తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా మీకు తెలిసిన పలానా చోట ఉన్నారు అన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో వీళ్ళు అప్స్కాన్లో ఉన్నారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయి ప్రశాంతంగా ఎక్కడో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారు. వీళ్ళు ఎక్కడో పారిపోయి ఉన్నారు. పారిపోకుండా ఉంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు కాదు. సో వీళ్ళు అప్స్కాన్లో ఉన్నారు. వీళ్ళకి తెలిసిన వ్యక్తులు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా సుపరిచితులు, వీళ్ళు తెలిసే ఉంటారు. మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎమ్మటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా ఛానల్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఎక్కడున్నా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ బాధితులందరూ వాళ్ళని పోయి కలిసి న్యాయం కోసం పోరాడతారు. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.